వచ్చేస్తుంది. అఖండ 2 అంటే ట్రేజర్ ఇప్పుడు వచ్చిందండి, చూశాను. అబ్బో, మామూలుగా ఇంకా అఖండ 2 అంటే అదే అఖండ తాండవం ఇంకా మామూలుగా లేదని ఆ ట్రేజర్ చూడగానే సినిమా కన్ఫామ్గా పెద్ద హిట్ కొట్టబోతుంది. కానీ ఒక మంచి విషయం ఏంటంటే సంక్రాంతికి రిలీజ్ చేయకుండా దసరాకి రిలీజ్ చేయడం మంచి పని అయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో దసరాకి సంక్రాంతికి ఇలాంటి సినిమాలు రిలీజ్ కాకుండా ఉంటేనే బెస్ట్. ఎందుకంటే అక్కడ అనిల్ రావుపూడి గారు ఆల్రెడీ అక్కడ ఏంటంటే ఆక్యుపై చేశారు ఆ ప్లేస్ని. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఏ సినిమా వచ్చినప్పుడు ప్రజెంట్ పెద్ద హిట్ కాబోతుంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో ఖచ్చితంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు హిట్ అవుతాయని ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేస్తూ చేస్తూ వస్తున్నారు. ఈ టైంలో ఇప్పుడు మెగాస్టార్తో ఆయన సినిమా రాబోతుంది. సో ఖచ్చితంగా అది కన్ఫామ్గా హిట్టు. అనిల్ రావుపూడి గారి సినిమా అంటే ఖచ్చితంగా అది అయినా అంతే, అది నార్మల్ టైంలో హిట్ అవ్వకపోవచ్చు కానీ అంత పెద్ద హిట్టు ఖచ్చితంగా సంక్రాంతిలో హిట్ అయిపోద్ది. సో ఈ బాలకృష్ణ గారి సినిమా ఈ మధ్యన సంక్రాంతికి దింపుతున్నారు, హిట్ అవుతున్నాయి. కానీ అనుకున్న స్థాయిలో అంటే పెద్ద హిట్ కావట్లేదు. అంటే వేరే సినిమా ఆ ప్లేస్ని కొట్టేస్తుంది, ఫస్ట్ ప్లేస్ని. ఈ సినిమా బాగున్నా సరే, ఎందుకంటే ఇంకా బాలకృష్ణ గారి సినిమా మనకు తెలుసు, యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్. సో అది చూస్తున్నారు, కానీ అక్కడ ఏదైతే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఉండడం వల్ల అది చూడట్లేదు. సో అది సపరేట్గా ఇలాగా దసరా టైంకి ఈ సినిమా రిలీజ్ అయినా నో ప్రాబ్లం. ఓకే, సంక్రాంతి సీజన్ డిఫరెంట్, దసరా సీజన్ డిఫరెంట్. సో ఈ సీజన్లో ఇది రిలీజ్ అవుతే అంటే కన్ఫామ్గా హిట్, అది అందరికీ తెలుసు. కానీ ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలుసుకోవడం కోసమే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సంక్రాంతి కాకుండా ముందుగానే రిలీజ్ చేయడం మంచి పని చేశారు. కానీ ఇంకా అఖండ 2 తాండవం టీజర్ చూస్తే అబ్బో, రఫ్ అండ్ రఫ్ లుక్ మాత్రం సూపర్, మామూలుగా లేదు. అంటే హెయిర్ ఫుల్గా ఉండడం, లాంగ్ హెయిర్ అండ్ ఆ హిమాలయాల్లోని మామూలుగా లేదండి, గిరగదీయబోతున్నాడని అర్థమైపోతుంది ఈ సినిమా. అందులోని ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా. ఓకే, నేను అదే హిందీలో డబ్బింగ్ ఎవరు చెప్పారా, అదే ఎవరి వాయిసా, బాలకృష్ణ గారి వాయిసా కాదని చూశాను. బాలకృష్ణ గారి వాయిస్ హిందీ ఇచ్చారు, బాగుంది. ఎందుకంటే ఆయన భగవత్ కేసరి నుంచి హిందీ డబ్బింగ్ ఇవ్వడం మొదలెట్టారు. కానీ అది పాన్ ఇండియా సినిమాలు కావు, ట్రై చేసినట్టున్నారు. ఇప్పుడు కన్ఫామ్గా ఇది కన్ఫామ్ అయింది. సర్లే తమిళ్, కన్నడ, మలయాళం కూడా చెప్పారేమో అనుకున్నాను, కానీ వేరే వాళ్ళు. కానీ హిందీ మాత్రం చెప్పారు. సరే హిందీ అని బాగా చెప్పారు, అది సంతోషం. కానీ సినిమా అయితే మంచి హిట్ కొట్టబోతుంది. టీజర్ అయితే అదిరిపోయింది, ఇంకా చూసుకోక్కర్లేదు.